హలో అండి అందరికీ. వెల్కమ్ టు మై ఛానల్ అన్నం ఆయుర్వేదం. మనం ఎగ్స్‌తో చాలా కర్రీస్ అనేవి కుక్ చేసుకొని తింటాం కదండీ. ఫ్రైస్ ఆర్ కర్రీస్, గ్రేవీస్ ఇంకా చాలా. నేనిప్పుడు చూపించే కర్రీ చిక్కుడుకాయతో ఎగ్ కర్రీ అండి. ఇది టేస్ట్ అయితే చాలా బావుంటుంది. ఇందులో డ్రై ఫిష్ డ్రై ఫ్రాన్స్ అవి యాడ్ చేసుకుంటే టేస్ట్ ఇంకా బావుంటుందండి. అవి ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేసేయండి. సో, ఇప్పుడు నేను నో మసాలాస్ అండి. అసలు మసాలా లేకుండా కర్రీ అనేది చూపిస్తాను. టేస్ట్ అయితే చాలా బావుంటుంది. చాలా క్విక్‌గా గూడా అయిపోతుందండి. ఈ కర్రీ టేస్ట్ తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే కామెంట్ చేసేయండి. తెలియని వాళ్ళు నా వీడియోని ఫాలో అయిపోండి. ఒక్కసారైనా కుక్ చేసుకొని తినండి. టేస్ట్ అనేది చాలా బావుంటుంది. సో, ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దాము. ఫస్ట్ మనం నీట్‌గా ఉన్న చిక్కుడుకాయలనేవి తీసి వాష్ చేసి మనం పీసెస్ కింద కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ ఎగ్స్ అనేవి బాయిల్ చేసి ఇలా కట్ చేసుకొని కూడా పక్కన పెట్టుకోవాలండి. ఫస్ట్ ఇవి ఫ్రై చేసుకుందాము. కర్రీలో ఎగ్స్ ఫ్రై చేసుకుంటేనే టేస్ట్ బావుంటుంది. కలర్‌ఫుల్‌గా కూడా ఉంటుందండి. మనం ఎగ్స్ ఫ్రై చేసుకోవడానికి ముందుగా ఆయిల్‌ని హీట్ అవ్వనివ్వాలండి. అందులో కొంచెం పసుపు, కారము, కొంచెం సాల్టు వేసుకున్న తర్వాత అది కొంచెం బాయిల్ అవుతుంది కదా! అప్పుడు మనం ఎగ్స్ అనేవి కట్ చేసి వేసుకోవాలి. అప్పుడు బాగా ఫ్రై అవుతుంది. కలర్ అనేది కూడా వస్తుందండి ఎగ్స్‌కి. వన్ సైడ్ ఫ్రై అవ్వగానే మనం సెకండ్ సైడ్ కూడా టర్న్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. సో, ఇలా ఫ్రై చేసుకున్న ఎగ్స్‌ని తీసి పక్కన పెట్టేసుకుందాము. నార్మల్‌గా చిక్కుడుకాయలనేవి బాయిల్ కూడా చేసుకొని కుక్ చేసుకోవచ్చండి మనకెక్కువ టైం ఉన్నప్పుడు. టైం లేనప్పుడు మనం ఆనియన్స్‌లోనే మగ్గబెట్టేసుకుంటే బావుంటుంది. బట్ టేస్ట్ అనేది సేమ్ వస్తుందండి గుర్తుపెట్టుకోండి. మనం ఫ్రై చేసుకున్న ఎగ్స్ సెపరేట్ చేసి పక్కన పెట్టేసుకుందాము. నెక్స్ట్ కర్రీ కోసం ఒక బాండీ పెట్టుకుందామండి. అది బాగా హీట్ అయిన తర్వాత ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆనియన్స్ ఫ్రై చేసుకోవాలి కదా! సో, ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ అనేవి యాడ్ చేసుకుందాము. ఒక పచ్చిమిర్చి కూడా కట్ చేసి పక్కన పెట్టుకోండి. సో, ఆ 2 బాగా ఫ్రై అవ్వనివ్వాలండి. మనకి గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. సో, ఇందులోనే కొంచెం సాల్టు, కొంచెం పసుపు వేసుకొని ఫ్రై చేసుకుంటే బాగా త్వరగా మగ్గుతాయండి ఆనియన్స్ అనేవి. మనం ఏ కర్రీ చేసినా ఫస్ట్ కలర్‌ని బట్టి టేస్ట్ ఉంటుందంటారు కదా! సో, కర్రీకి కలర్ ఎక్కడొస్తుందంటే, మనం ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత కారం అనేది యాడ్ చేసుకుంటాం కదండీ! ఆ కారం కూడా ఇందులోనే వేసుకున్న తర్వాత మనం కొంచెం కలుపుకోవాలి. చాలామంది పులుసు కర్రీస్‌లో అవి పులుసు వేసుకున్న తర్వాత కారం యాడ్ చేసుకుంటారు కదా! సో, అలా కాదండి. ఇప్పుడు చూస్తున్నారు కదా! నేను ఆనియన్స్‌లోనే పసుపుని కొంచెం కారం కూడా యాడ్ చేసి ఫ్రై చేసుకుంటున్నాను కదా! కలర్ అనేది ఇక్కడే వస్తుందండి. బాగా గుర్తుపెట్టుకోండి. సో, బాగా ఫ్రై అయిపోయిన తర్వాత ఆనియన్స్ నెక్స్ట్ మనం కట్ చేసి పెట్టుకున్న చిక్కుడుకాయ పీసెస్ కూడా ఇందులోనే వేసి, చిన్న గ్లాస్‌తో హాఫ్ గ్లాస్ వాటర్ అనేవి వేసి మనం బాగా మగ్గనివ్వాలండి. చిక్కుడుకాయ పీసెస్ అనేవి బాగా మగ్గిపోతాయి. సో, చూస్తున్నారు కదా! కొంచెం వాటర్ అనేది యాడ్ చేశాను. మనం లో ఫ్లేమ్‌లో లిడ్ అనేది క్లోజ్ చేసి బాగా మగ్గిపోనివ్వాలి. ఇప్పుడు నేను మీకు చూపిస్తాను చూడండి. మనకు ఆ పీస్ ఇలా కట్ చేస్తే వెంటనే కట్ అయిపోవాలి. అలా అయితే మనకి బాగా కుక్ అయిపోయినట్టే. నెక్స్ట్ ఇంకొక 1 గ్లాస్ ఆఫ్ వాటర్ వేసుకొని, మనం కుక్ చేసి పెట్టుకున్న ఎగ్స్ ఉన్నాయి కదండీ! అవి కూడా యాడ్ చేసుకొని, వాటర్ బాయిల్ అయ్యే టైంలో సాల్ట్ చూసి అడ్జస్ట్ చేసుకోండి. మనం ఎప్పుడూ కర్రీలో వాటర్ బాయిల్ అయ్యే టైంలోనే కర్రీ చూసి అడ్జస్ట్ చేసుకోవాలి. నార్మల్‌గా అడ్జస్ట్ చేసుకుంటే తెలీదండి. సో, చూస్తున్నారు కదా! బాగా మగ్గిపోయిన తర్వాత ఎగ్స్ అనేవి యాడ్ చేసుకోండి. సాల్ట్ చూసిన తర్వాత యాడ్ చేసుకోండి. ఇవి యాడ్ చేసుకున్న తర్వాత మనం లో ఫ్లేమ్‌లోనే లిడ్ క్లోజ్ చేసి పెట్టుకుంటే ఆయిల్ అనేది పైకొస్తుందండి. ఆయిల్ పైకొచ్చే వరకు కుక్ చేసుకుంటే కర్రీ అనేది రెడీ అయిపోయినట్టే. మనం ఎప్పుడూ గూడా కర్రీస్ ఆయిల్ పైకొచ్చే వరకు కుక్ చేసుకోవాలండి లో ఫ్లేమ్‌లో. మనం హై ఫ్లేమ్ పెడితే మాడిపోతాయి. లో ఫ్లేమ్‌లో పెట్టుకొని లిడ్ క్లోజ్ చేసుకోవాలండి. మనకి ఆయిల్ వచ్చే వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఏ కర్రీ అయినా. థాంక్స్ ఫర్ వాచింగ్.